బెల్ ఉంది కదా, జూమ్ వేసి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో క్యూట్గా. సో ఇది మా కాన్సెప్ట్ అండి. ఇది రిచ్గా ఉందా? నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. టైం పడుతుంది. కామెంట్స్ రూపంలో చెప్పండి, మీకు మేము సలహాలు కూడా ఇస్తాం. ఇది చూసారా ఫ్రెండ్స్, ఇది బ్యాక్గ్రౌండ్ డిజైన్ ఇది. సో ఫుల్ అండ్ ఫుల్ చూపిస్తున్నాను మీకు నేను. సో పైన ఇలా వచ్చింది కదా పూలమాల డెకరేషన్. కింద చూడండి, సడన్గా నాకు థాట్ వచ్చింది, కింద ఏంటి ఇలా ఉంది ఓపెన్గా. సో దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది కదని ఒక థాట్ వచ్చింది. దీని వెంటనే నా థాట్ నుంచి బయట పెట్టాను. అవుట్పుట్ ఇలా వచ్చింది చూడండి, బాగుంది కదా. థాట్స్ రావడం కాదండి, దాన్ని అలాగా కరెక్ట్గా చేయాలి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఉయ్యాలకి స్టాండ్ని ఇలాగా పూలతో చుట్టేసాం ఫస్ట్. సో దానికి కొంచెం కలర్ఫుల్గా బటర్ఫ్లైస్ అనమాట. సో ఒక న్యూ లుక్, ఒక గార్డెన్లా తయారు చేసాము. సో రేపు మన బాబుకి పురుడు. సో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి రేపు. మేనమామ ఫంక్షన్, పురుడు అండ్ తులాభారం అండ్ నేము అన్నీ కన్ఫర్మ్ చేస్తాము. సో అన్నీ రివీల్ అవుతాయి రేపు, అందరూ వెయిట్ చేయండి. సో చూడండి ఇప్పుడు ఎంత మెరుస్తుంది కదా, లుక్ చూడండి ఎంత బాగుంది, అంబిషియస్గా. సో ఉయ్యాలన్నమాట ఇది. రేపు ఈ ఉయ్యాలలో బాబుని వేస్తాము. సో చూడండి క్రాస్ యాంగిల్ చూపిస్తాను ఒకసారి. చూడండి లుక్ చూడండి. సో రెడీ ఫర్ పురుడు. సో ఎర్లీ మార్నింగ్తో స్టార్ట్ అవుతుంది. సో గుడ్ నైట్, రేపు మార్నింగ్ కలుద్దాం ఫంక్షన్లో.